ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం. ముందుగా మనం తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇందులో మెయిన్ ఏ రాశి వారికి అంటే ఏ భావం, రాశిలో అన్నీ వస్తాయి మనకు. 12 భావాలలో 12 ఆన్సర్సే కాకుండా, క్వశ్చన్సే కాకుండా, ఒక్కొక్క పార్ట్ ఆరోగ్యమే కాకుండా, అలాగే దానికి తగ్గ టెక్నికల్ అంటే యోగా థెరపీ ఎలాగా, మ్యూజిక్ థెరపీ ఎలాగా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క శ్వాసక్రియలు అనేటివి, ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్, ముద్రలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఏ ముద్రలో కూర్చొని ఏ సమయంలో మనము ఈ యొక్క మ్యూజిక్ వినాలి. ఆ మ్యూజిక్ థెరపీ ద్వారా మనకు ఏ చక్రం, మన శ్వాస మీద ధ్యాస పెట్టి మ్యూజిక్ వింటుంటే ఎంత డెప్త్కి శ్వాస వెళ్తుంది, ఏ చక్రం దగ్గర మళ్ళా అది రివర్స్ వస్తుంది, ఇవన్నీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కళ్ళు మూసుకొని ఆ ముద్రలో కూర్చొని ఆ యొక్క మ్యూజిక్ వింటూ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ శ్వాస ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ఏ నక్షత్రం వరకు వెళ్తుందన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క గ్రహం అధిపతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాశి ఉంటుంది, ఒక గ్రహము ఆ రాశి ఉంటుంది, సంబంధించిన రాశి ఉంటుంది. ఆ రాశి వరకు ఆ శ్వాస వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ చక్రం అంటే ఆ గ్రహ దశ మన జాతకంలో బాగుందా బాగలేదా, ఆ దశలో మనం ఏమేమి చేసుకోవాలన్నది, ఏ యోగ ముద్రతోటి, ఏ యోగాసనతోటి మనం ఏం చేసుకోవాలన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది మ్యూజిక్ థెరపీ ద్వారా. మ్యూజిక్ థెరపీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. దీన్ని అందరూ ఆస్వాదించి మీ జీవితాలను, మాకిచ్చే ఫీజు గురించి కాదు, మీ జీవితాలను మీరు ఎట్లా శుభప్రదం చేసుకుంటారు. ఆరోగ్యం బాగాలేకుంటే వర్క్ చేయలేం. అలాగే దాంతో ఉద్యోగ సమస్యలు, ఫైనాన్షియల్ లాసెస్, శరీరం సహకరించినప్పుడు పని చక్కగా చేయలేనప్పుడు ఇటువంటి మైనస్లన్నీ మనకు వస్తుంటాయి. అందుకని ఈ 2 భావాలపైనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అలాగే వివాహము, అలాగే గృహము, ఇలా పిల్లలు, ఇదంతా కూడాను వీటన్నిటి మీద కూడా నాకు పట్టుంది. వీటికి సంబంధించినటువంటి మ్యూజిక్ ఇవ్వగలను, ముద్రలు ఇవ్వగలను. అలాగే యోగాసనాలలో మీరు ఎట్లా ఏ చక్రాన్ని వైబ్రేట్ చేసుకోవాలన్నది కూడా చెప్పగలను. చెప్పేటప్పుడు నేను చెప్పే వీడియో మాత్రం తీసుకునేది ఫైనాన్స్ అండ్ హెల్త్ థెరపీ తీసుకుంటున్నాను, గమనించగలరు. వృషభ రాశి తీసుకున్నట్లయితే ఇందులో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి, వృషభ లగ్నం కిందకి వస్తుంది. ఇందులో మీకు లాభంలో రాహు ఉన్నాడు, దశమ కేంద్రంలో శని భగవంతుడు ఉన్నాడు, మీ రాశిలోనే గురువు ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేసి మిథునం, బుధుడు వచ్చేసి కర్కాటకం, చంద్రరావులు వచ్చేసి సింహం, శుక్రకేతువులు వచ్చేసి మీకు ఈ యొక్క 5th హౌస్లో ఉన్నారు వృషభ రాశి వారికి. మీకున్నటువంటి డ్రాబ్యాక్స్ అంటే మీకు 8th హౌస్ అనారోగ్య సమస్యలు, ఇవి క్రానికల్ డిసీజెస్ అన్నమాట. 8th హౌస్ను మనం కంపారిజన్ తీసుకున్నప్పుడు క్రానికల్ డిసీజెసే ఇవి. మన స్థితి బాగలేనప్పుడు హై లెవెల్కి వెళ్ళిపోతాయి క్రానికల్ డిసీజెస్. మన స్థితి బాగున్నప్పుడు అలా కొంచెం మెడిసిన్ సపోర్ట్ తోటి అలా కొనసాగుతూ ఉంటాయి. మెడిసిన్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. యోగా చేసే వాళ్ళకు లాభం ఏంటి ఈ మ్యూజిక్ థెరపీతోటి, అలాగే ఆసనము, ప్రాణాయామము, ధ్యానము, ఇవన్నిటి వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే, అలోపతి ఫాలో అవుతున్నారంటే సూక్ష్మంలో మోక్షంలాగా చాలా తొందరగా హీల్ అవుతుంది. అలాగే ఉండే కొద్దీ ఎంజీ పెరుగుతుంది, ట్యాబ్లెట్ ఎంజీ పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఇంకా వాళ్ళు జబ్బు మేము ప్రయత్నించాము, ఇది ముదిరిపోయిందండి, మా చేతుల్లో ఏం లేదు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు అంటారు. అప్పుడు మనకు చాలా బాధేస్తుంది. యోగంతో ఉన్న బెనిఫిట్ ఏంటి? మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీతోటి ఆ ఎంజీ పవర్ తగ్గుతుంది, రోగం యొక్క పరిమాణం తగ్గుముఖం పడుతూ వస్తుంది, డ్రగ్ యొక్క ఎంజీ తగ్గుతూ వస్తుంది. తద్మూలకంగా మీకు శుభాలు జరుగుతాయి హెల్త్ పరంగా. ఆ డ్రగ్ ఎంజీ తగ్గే కొద్దీ మీరు యోగాసనాలు మరలా మానేయకూడదు. యోగా చేయండి, మ్యూజిక్ థెరపీ తెలుసుకొని అది వినండి, ధ్యానంలో కూర్చొని, ముద్రలో కూర్చొని
మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు ముందుగా కనిపించే అనారోగ్య సమస్య ఏంటి అని తీసుకున్నట్లయితే ఈ యొక్క కాళ్ళకు సంబంధించినటువంటి కాళ్ళు అంటే ఈ కటి ప్రదేశం అంటున్నాం కదా, ఈ కటి ప్రదేశానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి దానికి జాయింట్ అయిన తొడల వరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే కాన్స్టిపేషన్, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గ్యాస్ పట్టేస్తుంది. గ్యాస్ పట్టేసినప్పుడు పెయిన్, అది ఏంటి సివియర్ ప్రాబ్లమా అనేసి పేషెంట్ తలకిందులయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తాయి. వృషభ రాశి వారికి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? డైజెషన్ సిస్టమ్ బాగలేనప్పుడు వస్తాయి. తీసుకున్న ఆహారము చక్కగా పనిచేయనప్పుడు వృషభ రాశి వారికి వస్తాయి. ఇది ఎందుకు వస్తుంది? మీకు 6వ ఇంటి అధిపతి కూడాను శుక్రుడే కావడం, మీ రాశి అధిపతి 6వ ఇంటి అధిపతి శుక్రుడు కావడం మూలంగా శుక్రుడు అబ్డామన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఇండైజెషన్, అలాగే కొంచెం గ్యాస్ పట్టేయటం ఇలాంటివి ఇస్తాడు. అవి దీర్ఘకాలికంగా మారడానికి ఈ బృహస్పతి మీకు 8th భావం అంటే ఎప్పుడైతే గ్యాస్ స్ట్రక్ అయిపోతుంది, ఎప్పుడైతే ఆహారం విషయంగా మారుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ ఉండదు, కాన్స్టిపేషన్ వస్తుంది. తద్మూలకంగా మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఏ రాశి వారైనా ఎవరైనా నేను చెప్పేది ఒకటే, రక్తపోటు కూడా కనిపిస్తుంది మీలో. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్న లేవగానే 1 లీటర్లో 2 నిమ్మకాయలు పిండేసుకొని 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని గోరువెచ్చం కంటే మీరు భరించగలిగినంత వేడి నీటిని మీరు త్రాగగలిగి వాకింగ్ చేసినట్లయితే ఫాస్ట్గా ఇంట్లో బయట కొంత ఫ్రీ మోషన్స్ మీకు 2-3 సార్లు 4-5 టైమ్స్ కూడా అవుతాయి. అయ్యేసి పొట్ట క్లీన్ అవుతుంది. దీన్ని చాలా వరకు 99.9% కొంతమంది సంవత్సరంలో 2 సార్లని, కొంతమంది నెలకోసారని, ఇది యోగాకు ఈ యొక్క పౌర్ణమి తిథులలో వచ్చిన రోజు ఈ క్రియాస్ చేయించి ధ్యానం చేయిస్తామని ఇలా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. తెలిసిన వాళ్ళు రోజు చేసుకుంటారు. క్యాష్ చేసుకోవడం కోసం ఇలా చెప్తారు. మంత్లీ వన్స్ అంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే మిమ్మల్ని చేయడం, వాళ్ళని సంప్రదిస్తారు. కాబట్టి ఇదంతా బిజినెస్ వే, అలా కాదు. ఇది ఖచ్చితంగా అందరూ చేయాలి. ఎప్పుడు బిజినెస్ సక్సెస్ అవుతుంది వాళ్ళకైనా మీకైనా? మీరు హెల్తీగా ఉండాలి. మీరు హెల్తీగా ఉంటే మీరు ఏదైనా వర్క్ చేస్తారు. ఒక్క హెల్తే కాదు, అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్కి మీకు ఆస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీలో దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంచుకోవడానికి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి? ఈ యొక్క మోషన్ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది చేయటం మూలంగా పిస్టులా, IBS, ఫైల్స్, పెద్ద క్యాన్సర్ ఇలాంటివి చాలా వరకు బాడీలో ఎక్కడెక్కడ క్యాన్సర్ వచ్చేది కూడా తగ్గుముఖం పడుతుంది. వచ్చిన వాళ్ళకు తగ్గుముఖం కూడా పడుతుంది. మీకు 9th హౌస్ ప్లానెట్ అండ్ 10th హౌస్ ప్లానెట్ అయినటువంటి శని 10th ఉన్నాడు. కేంద్రంలో ఈయన శుభంగా మీకు యోగించాలి 10th హౌస్లో. పైపెచ్చు కోణస్థితి, అలాగే ఈ యొక్క కేంద్ర స్థితి పొందినవాడు శని మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈయన మీకు చక్కగా 10th హౌస్లో ఉండి మీ వ్యయస్థానాన్ని చూస్తున్నారు. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ని, నిద్రలేమితనాన్ని వీటిని పోగొడతాడు. కాకపోతే ఫైనాన్షియల్ స్లో గ్రోత్ ఉంటుంది. ఆవేశపడక్కర్లేదు. ఆయనకు సంబంధించిన మన స్తోత్రాలు పారాయణ చేసుకోవటం, జపం చేసుకోవటం, హోమం చేసుకోవటం, అలాగే ఇవన్నీ చేయడం మూలంగా కొంత ఊరట కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఇంకా అష్టమం గురించి చెప్పుకున్న ముందే అనారోగ్యం గురించి, ఫైనాన్స్కు ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రాన్ని మీరు పారాయణ చేయటం, వినడం చేసినట్లయితే చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు వచ్చేసి ఉదర సమస్యలు అని చెప్పాం కదా, దీనికి సంబంధించి ఎక్కువ ఓవర్ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది మీకు. పైపెచ్చు ఈ యొక్క సంవత్సరం వచ్చేసి మీకు అష్టమాధిపతి, లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీ గృహంలోనే ఉన్నారు, వృషభ రాశిలోనే ఉన్నారు. రాశిలో బృహస్పతి యోగించడు. మీకు ఆల్రెడీ ఉన్న శారీరక సమస్యలతో పాటుగా నేను ఇంకా సాధ్యమేసినట్టుగా ఉండడం మూలంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి.
లాభాధిపతి కూడా కాబట్టి కొద్దో గొప్పో కొంత సమస్యలు కొన్నింటిని పరిష్కరించడానికి మనం చేసే ప్రార్థనలు సహకరిస్తాయి. ఇంకా మీరు వినవలసిన రాగం తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క మోహన భజనం అనే రాగం వినాలి. ఈ రాగం విన్నట్లయితే మీకు చాలా అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే ఈ దేశ్ రాగం వినటం మూలంగా కూడా మీకు అనారోగ్య సమస్యలు కూకటి వేలుతో పీకినట్టుగా వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు వాడే మెడిసిన్ తగ్గిపోతుంది పరిమాణము. ఇప్పుడు నేను చెప్పినటువంటి నీటి థెరపీ ఏదైతే ఉందో అది చక్కగా మీరు చేసుకున్నట్లయితే మీలో చాలా అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. టెంపరీ అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే లాంగ్ టర్మ్ ఉన్నటువంటి ఈ యొక్క అష్టమభావం అనేది లాంగ్ టర్మ్ క్రానికల్ డిసీజెస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ అనారోగ్య సమస్యలు కంట్రోల్ అవ్వడానికి మీకు చక్కని ఫలితం పొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర ఇప్పుడే చెప్పుకున్నాము, ఈ శూన్య ముద్ర. శనికి సంబంధించినటువంటి వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ అభివృద్ధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం ఈ శూన్య ముద్రలో కూర్చొని మీరు చక్కగాను చిదంబరేశ్వరుని శ్లోకాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. అవి నేను పంపిస్తాను. ఈ యొక్క కింద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించిన వారికి ఆ యొక్క శ్లోకాలు, ఆ యొక్క పాటలు వింటూ శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే మీకున్నటువంటి స్లో ఇన్కమ్ అనేది మంచి ఎనర్జెటిక్ ఇన్కంగా మారుతుంది. గమనించగలరు. స్వస్తి.